హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్ వచ్చిన ఫ్లాష్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. 15K సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి కంప్లీట్ అయితే అయిపోయారు. సో త్వరగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే కొడుతున్నారు. త్వరగా 20-30K అనేది కంప్లీట్ చేయండి. మీ ముందుకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ రోజు తీసుకుని వస్తూనే ఉంటాను. ఫస్ట్ అప్డేట్, గూఢచారి 2 అడ్విశేష్ అండ్ ఇమ్రాన్ హష్మి ఇందులో లీడర్లో యాక్ట్ చేస్తున్నారు. మూవీ నుంచి 6 న్యూ స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. నాకు బాగా నచ్చిన స్టిల్స్ వచ్చేసి ఇది అండ్ ఈ స్టిల్ నాకు బాగా నచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి 40% షూటింగ్ అనేది ఫినిష్ చేసుకోన్నారు. లాస్ట్ ఇయర్ ఈ ఫిలింకి సంబంధించి షూట్ అనేది బిగించేశారు. ఇప్పటివరకు 40% ఫినిష్ అయితే అయింది. ఇంకా 60% రిమైనింగ్ షూట్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో కూడా ఈ ఫిలిం రిలీజ్ ఉండకపోవచ్చు. మనం 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో ఈ ఫిలిం రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో వచ్చిన స్టిల్స్లో మీకు నచ్చిన బెస్ట్ స్టిల్ ఏదో కామెంట్లో డ్రాప్ చేయండి. నెంబర్ 2, ఆమిర్ ఖాన్ అండ్ జెనీలియా లీడర్లో యాక్ట్ చేస్తున్న కామెడీ డ్రామా ఫిలిం సితారే జమీన్ పర్. ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ వర్క్ ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అయితే చేశారు. నౌ టోటల్ షూట్ కూడా ఫినిష్ అయితే అయిపోయి అయితే ఉంది. అయితే మనకి ఈ ఫిలింని థియేటర్స్లో వచ్చేసి దిస్ క్రిస్మస్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ గారి నుంచి మనం లాస్ట్ టైం లాల్ సింగ్ చడ్డా అయితే చూసాం. చాలా డిసప్పాయింట్ అయితే చేశారు. రీమేక్ని ఖరాబ్ చేసి పడేశారు. ఈసారి వచ్చేసి ఆమిర్ ఖాన్ గారు చెప్పడం జరిగింది, పక్కా ఇదొక అమేజింగ్ ఫిలిం, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. నెంబర్ 3, మిర్జాపూర్ సీజన్ 3 ఆల్రెడీ వచ్చేసింది కదా, మళ్ళీ ఏంటి భయ అంటే ఇక్కడ మనకి బోనస్ కంటెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అదే ఫ్రెండ్స్, డిలేటెడ్ సీన్స్ అయితే ఉంటాయి కదా, సో దాన్ని ఒక ఎపిసోడ్గా చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ వీడియో మీరు చూడకపోయి ఉంటే చూడండి, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. సో ఈ బోనస్ కంటెంట్ ఈ ఆగస్ట్ మంత్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక ఎపిసోడ్ అనేది వస్తుంది సీజన్ 3 నుంచి. మీరు సీజన్ 3 అనేది చూసారా? టోటల్గా నేను చూశాను. నాకు సిరీస్ అయితే అంతగా ఏం అనిపించలేదు. నాకు ఒక్కడికే కాదు, మీరు చూస్తుంటే మీకు కూడా అంతగా ఏం అనిపించుండదు, అంతగా నచ్చుండదు. సో ఈ డిలేటెడ్ సీన్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్కి ఉండకపోవచ్చు. నాకైతే లేదు. మరి ఫ్రెండ్స్, మీకు ఈ డిలేటెడ్ సీన్స్ని చూద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందా? కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 4, ఈటీవిన్ ఒరిజినల్ సిరీస్ లీలా వినోదం స్టారింగ్ షన్ను. ఈ సిరీస్ నుంచి ఒక పోస్టర్ అనేది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అందులో మనకి రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేశారు. అక్టోబర్ 3కి ఈ సిరీస్ని ఈటీవీలో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ సిరీస్కి సంబంధించి షూట్ వర్క్ అనేది జరుగుతుంది. మనం షన్ను నుంచి యూట్యూబ్లో చాలా కంటెంట్ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాం. సో షన్ను నుంచి ఏమైనా కంటెంట్ వస్తుందంటే అది చూడడానికి బాగానే ఉంటుంది. సో మరి ఈసారి మనకి ఈటీవీ వారు తీసుకుని వస్తున్నారు కంటెంట్ వచ్చేసి. మరి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మరి నెక్స్ట్ నెంబర్ 5, సర్ఫిరా. మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన సూర్య గారు యాక్ట్ చేసిన ఆకాశం నీ హద్రా ఫిల్మ్కి ఇది అఫీషియల్ రీమేక్. సుధా కొంగర గారే దీన్ని డైరెక్ట్ అయితే చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ అండ్ రాధికా మదన్ లీడ్లో యాక్ట్ అయితే చేశారు. మనకి తెలుసు ఆకాశం నీ హద్రా ఫిలిం అనేది ఎలా ఉంటుందో, బ్లాక్ బస్టర్ ఫిలిం ఇది. సో దాన్ని రీమేక్ అయితే చేశారు. జూలై మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. బట్ ఆడియన్స్ ఈ ఫిలింని థియేటర్స్లో చూడడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మూవీ అనేది యాస్టీస్ కాపీ పేస్ట్గా ఉందా లేకుంటే కొంచెం చేంజెస్ చేశారా ఏమో ఐడియా లేదు కానీ, బట్ ఈ ఫిలిం థియేటర్స్లో అంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది. మనకి ఇప్పుడు ఈ ఫిలింను వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఆగస్ట్ మంత్లో ప్రీమియర్ ఉండబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఆగస్ట్ మంత్లో ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ ఉంటుంది. చూద్దాం హిందీ వర్షన్ అనేది ఎలా తీశారు. నెక్స్ట్ నెంబర్ 6, పుష్ప 2 ది రూల్. మూవీ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారు ఈ ఫిలింకి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ అయితే చేశారు. ప్రెజెంట్ మూవీ నుంచి షూటింగ్ వర్క్ అనేది ప్రోగ్రెస్ అయితే ఉంది. అండ్ అల్లు అర్జున్ గారికి సంబంధించి పోర్షన్ సెప్టెంబర్ 20 కల్లా పూర్తయితే అయిపోతుందంట. సో ఇది పూర్తి అయిపోగానే త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అవుతుంది. దానికి సంబంధించి డేట్స్ కూడా ఫిక్స్ అయితే చేసుకో ఉన్నారంట. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి
బన్నీ వాస్ గారు మళ్ళీ చెప్పడం జరిగింది, రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. డిసెంబర్ 6కే ఈ ఫిల్మ్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నట్టు. సో డిసెంబర్ 6 అనేది రిలీజ్ డేట్ పక్కా. మనం డిసెంబర్ 6కే ఈ ఫిల్మ్ని థియేటర్స్లో చూడబోతాం. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి అల్లు అర్జున్ గారి లైనప్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, లైక్ త్రివిక్రమ్ గారితో ఒక ఫిల్మ్ అయితే ఉంది అండ్ సందీప్ రెడ్డి వంగతో ఒక ఫిల్మ్ అయితే ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించి అనౌన్స్మెంట్స్ కూడా వచ్చున్నాయి. సో దానికి సంబంధించి మరొకసారి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ లోపల ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే చేస్తారంట. బన్నీ వాస్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. సో వెయిట్ చేయండి, ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ లోపల ఈ ప్రాజెక్ట్స్కి అల్లు అర్జున్ గారి లైనప్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేవి మనకి రివీల్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 7 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 టుడేతో సిరీస్ నుంచి ఆల్ ఎపిసోడ్స్ ప్రీమియర్ అయితే అయిపోయి 8th ఎపిసోడ్ని టుడే రిలీజ్ చేశారు. సో ఇంకా ఈ సిరీస్ని వాచ్ చేయకపోయి ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూగా 8 ఎపిసోడ్స్ వాచ్ చేయవచ్చు. మీకు జియో సినిమాలో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 తలపతి 69th ఫిల్మ్ డైరెక్టర్ హెచ్ వినోద్. ఈ ఫిల్మ్ గురించి స్ట్రాంగ్ బజ్ వచ్చేసి ప్రేమలు యాక్ట్రెస్ మమితా బైజు దీన్ని ఈ ఫిలింలో ఒక ఇంపార్టెంట్ రోల్కి తీసుకోబోతున్నారు. లైక్ మమితా బైజు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నేను తలపతి విజయ్ గారితో యాక్ట్ అయితే చేయాలి ఉన్నాను అని చెప్పేసి. సో మమితా బైజు డ్రీమ్ చాలా త్వరగానే నెరవేరుతుంది. ఈ తలపతి 69th తను కన్ఫర్మ్ అయితే అయింది. లైక్ అనౌన్స్మెంట్ ఒక ఫ్యూ మంత్స్లో మనకి రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 ది రాజా సాబ్. ఈ ఫిల్మ్కి ఎస్ తమన్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఎస్ తమన్ గారు రీసెంట్గా ఒక ఇన్స్టా స్టోరీ అనేది పెట్టడం జరిగింది. లైక్ ఫస్ట్ సింగిల్కి సంబంధించి మాస్ బీట్ లోడింగ్ జాన్ కమ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. లైక్ మనకి జనవరి మంత్లో ఈ ఫిల్మ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. సో ఎస్ తమన్ గారు ప్రెజెంట్ మ్యూజిక్ మీద వర్క్ అయితే చేస్తున్నారు. మనకి తెలుసు ఈ ఫిల్మ్ రీసెంట్గానే ఏప్రిల్ 10th కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా మూవీ నుంచి 50 days వరకు షూట్ బ్యాలెన్స్ అయితే ఉంది. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా మనకి థియేటర్స్లో 250 days ప్లస్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 ది వెపన్. ఇది ఒక సూపర్ పవర్స్ ఉన్న మూవీ. లైక్ మీరు కొరియా నుంచి ది విచర్ అని చెప్పేసి ఫిల్మ్ అయితే చూస్తున్నారా, అందులో ఎలా మైండ్తోనే కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి అండ్ ఎన్ని బుల్లెట్లు దింపినా ఎన్ని కత్తిపోట్లు దింపినా అసలు చావే ఉండదు. సేమ్ అలాంటి వ్యక్తి ఇందులో మీరు చూస్తారు. ఒక పెద్ద అనుభవం వేసిన తన మీద తనకి చావే ఉండదు. ఇంతకీ ఆ పవర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మూవీ చూస్తే మీకు తెలుస్తోంది. 1కి 4 సార్లు మిమ్మల్ని మూవీ అయితే ట్విస్టులకి గురి చేస్తుంది. బట్ మూవీ వచ్చేసి కొంచెం స్లో నరేషన్ అయితే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అనేది అంత బాగాలేదు. బట్ ఆ ప్లాట్ అనేది ఆ కాన్సెప్ట్ అనేది బాగుంది. దానికోసమైనా ఈ ఫిల్మ్ని ఒకసారి ట్రై అయితే ఇవ్వచ్చు. నేను తమిళ వర్షన్లోనే చూశాను, ఇప్పుడు మీకు తెలుగులో చూడడానికి వచ్చింది కాబట్టి రికమెండ్ అయితే చేస్తున్నాను. మనకి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో యాడ్ అయితే చేశారు. చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్రై అయితే చేయండి, మీకు నచ్చుతోంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ అయితే చేయవచ్చు, అంటే కంక్లూజన్ అయితే మూవీకి లేదు. నెక్స్ట్ నెంబర్ 11 దేవరా. సెకండ్ సింగిల్ టుడే 5:04 PM రిలీజ్ చేశారు. ఈ పాటికి సెకండ్ సింగిల్ మీరందరూ చూసే ఉంటారు. అయితే సెకండ్ సింగిల్ మీకు ఎంత మాత్రం నచ్చింది, 10కి మీ రేటింగ్ ఎంతో కామెంట్లో డ్రాప్ చేయండి. నెంబర్ 12 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మూవీ నుంచి రిలీజ్ చేసిన స్పార్క్ సాంగ్ డిసప్పాయింట్ చేసింది. అందులో మనకి చూపించిన యంగ్ వర్షన్ తలపతి గారి లుక్ ఇంకా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. లైక్ ఆ లుక్ వచ్చేసి ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతుంది. సో ఆ లుక్కి యంగ్ లుక్కి ఎక్స్ప్రెషన్లు అసలు సెట్టే కాలేదు. సో అలా ఉంది మరి లుక్ వచ్చేసి. సో అంత వర్కౌట్ అయితే కాలేదు ఆ లుక్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు ఫిలింకి సంబంధించి. మనకి టీజర్ కట్ కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సో టీజర్ వచ్చిన సర్లే ఏదో ఉంటుంది అనుకోవచ్చు. సో ఒకేసారి ట్రైలర్ కట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ట్రైలర్ వస్తే ఈ ఫిలిం మీద ఎంత హైప్ ఉందో తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన ఏ కంటెంట్ కానీ ఈ ఫిలిం మీద ఒక్క హైప్ కూడా ఇవ్వలేదు. నెంబర్ 13 డబుల్ స్మార్ట్. ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరందరూ ట్రైలర్ చూసారా? నేను ట్రైలర్ చూడంగానే నమ్మకం లేదు, ఏమనుకో. ట్రైలర్ కట్ అయితే అంతగా బాగాలేదు. మనకి పూరి జగన్నాథ్ గారి నుంచి మూవీస్ అంటే డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ బాగుంటుంది. బట్ ఈ ఫిలిం అఫీషియల్ ట్రైలర్ చూడంగానే మూవీ మీద అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. సో నథింగ్ న్యూ అనిపించేసింది. అది కాకుండా మనకి స్టోరీ కూడా కొంచెం ట్రైలర్లోనే చూపించేశారు. సో ఈ ఫిలిం మీద అంత ఇంపాక్టబుల్ అయితే లేదు. నేను ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయితే అయ్యాను. మరి మీకు ట్రైలర్ అనేది ఎలా అనిపించింది? మీ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి.
నెక్స్ట్ నెంబర్ 14 ఐ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అయితే ప్రామిసింగ్ అయితే ఉంది, మంచిగా కామెడీ అయితే ఉంది ట్రైలర్లో వచ్చేసి. అండ్ ఈ ఫిలిం ఏదో వర్కౌట్ అయ్యేలాగే అనిపిస్తుంది. సో మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే చూడండి, చాలా అంటే చాలా కామెడీగా మిమ్మల్ని నవ్వి చేస్తుంది. ముగ్గురు తింగర్ కుర్రాళ్ళు అండ్ మన హీరోయిన్ వీళ్ళ జర్నీ కామెడీ అంటూ మనం ఈ ఫిలింలో చూస్తాము. మనకి ఈ ఫిలిం ఎలాంటి పోస్ట్ పని అయితే లేదు. ఆగస్ట్ 15కి రిలీజ్ చేయబోతున్నారు. తెగ నవ్వించడానికి వచ్చేస్తున్నారు. నిజమా? సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.